ఏ హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమిళ చూడడానికి మీకు విషయం ఉంటుంది. ఈ 2025లో కొన్ని మార్పులు అయితే రావడం జరిగింది. సో వాటి గురించి అయితే క్లియర్ కట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి వచ్చేసి ఏంటంటే యూపీఐ పేమెంట్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈపీఎఫ్ పెన్షన్స్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాహనాల కొనుగోలు, ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే రైతుల రుణం. వీటి గురించి మనం క్లియర్ కట్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మొదటిగా వచ్చేస్తే యూపీఐ పేమెంట్స్. మామూలుగా చూసుకుంటే కనుక ఫ్యూచర్ పే నుంచి అయితే మనకు లావాదేవీలను దాదాపు 1 to 3 పే నుంచి 5,000 వరకు అయితే చేయడం జరిగింది. బట్ ఈ 2025 జాన్ నుంచి అయితే మనము ఆల్మోస్ట్ ఇదే ఫీచర్ నుంచి దాదాపు 10,000 పరిమితికి అయితే పెంచుకోవచ్చు. అంటే 10,000 వరకు కూడా ఈ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అని కూడా మనకు క్లియర్ కట్ గా ఎవరైతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా ఉంటుందో ఆ కమిటీ వాళ్ళే మనకు ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే మనకు ఈపీఏఎఫ్ పెన్షన్స్ ఉంటుందో, సో ఇది వచ్చేసి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెన్షన్ స్కీమ్. అంటే 1995లో ఎవరైతే చేరిన వారు ఉంటారో, సో వాళ్ళు ఇప్పటి నుంచి అంటే జనవరి 2025 నుంచి నేరుగా బ్యాంక్ నుంచి వాళ్ళైతే పెన్షన్ తీసుకోవచ్చు. సో అది కూడా ఎలా అంటే ఒక ఏటీఎం కార్డు. ఈ ఏటీఎం కార్డు ఎవరు జారీ చేస్తారంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లైక్ ఈపీఎఫ్ ఎవరైతే ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారో, సో వాళ్ళే నేరుగా ఏటీఎం కార్డు ఇస్తారు. మీరు ఈజీగా పెన్షన్ కార్డు ఓన్లీ 1995 పెన్షన్ స్కీమ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి అర్హులు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాహనాల కొనుగోలు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక మనకు జనరల్గా బయట ఈ కార్లు ఏదైతే ఉంటుందో, ఈ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యూజింగ్ కానీ ఎక్కువ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది వరకు సంస్థల వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో, సో దాని ప్రైజ్ను పెంచారు. కంపెనీలలో చూసుకుంటే కనుక కొన్ని కంపెనీలు అయితే దాదాపు 2 to 4% అయితే ప్రైజెస్ పెంచడం జరిగింది. ఇందులో చూసుకుంటే కనుక మారుతి, హైయుండా కానీ, లేదంటే ఎంజీ కానీ, మహేంద్ర కానీ, ఇలాంటి కొన్ని కంపెనీలు అయితే దాదాపు 2 నుంచి 4% అయితే ఆ ప్రైజెస్ అయితే పెంచడం జరిగింది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేస్తే లాస్ట్ రైతుల రుణాలు. ఇది వచ్చేసి ఏంటంటే ఏ గ్యారంటీ లేకుండా కూడా మనం డైరెక్ట్ నేరుగా బ్యాంకు నుంచి దాదాపు 2 లక్షల వరకు అయితే రుణం తీసుకుంటాం. ముందుకు చూసుకుంటే కనుక గతంలో 1,60,000 మాత్రమే పరిమితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఏదైతే ఆర్బీఐ ఒక ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిందో, సో ఆ లెక్కను చూసుకుంటే కనుక మనకు నేరుగా రైతులు డైరెక్ట్ 2 లక్షల వరకు అయితే రుణం తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అయితే ఇది 2025లో ఏదైతే మార్పులు ఉన్నాయో. సో మొత్తం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నాము ఛానల్ కీప్ రాకింగ్.